వెల్కమ్ టు న్యూస్ అడ్డా. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైలెంట్గా తన స్ట్రాటజీని ప్రారంభించారట. ఆ స్ట్రాటజీ ప్రారంభించడంతో కానీ ఎమ్మెల్యేల్లో మంత్రుల్లో టెన్షన్ పెరిగిపోతున్నదట. అంటే సైలెంట్గా ఆపరేషన్ కొనసాగిస్తానని చెప్పేసి తెలుస్తున్నది. మరి రేవంత్ రెడ్డి టార్గెట్ ఎవరు? రేవంత్ కొత్త ప్లాన్తో మంత్రులకు నిద్ర కరువవుతుందట. సర్కార్ సైలెంట్ మూవ్స్, రాజకీయాల్లో హీట్ పెరుగుతుంది. లోపల ఏం జరుగుతుంది? రేవంత్ సైలెంట్ ఆపరేషన్పై ఆసక్తికర చర్చ కొనసాగుతున్నది. మంత్రుల్లో ఆందోళనలకు కారణం ఏంటి? రేవంత్ స్టెప్ వెనక కథలేంటి? సైలెంట్ ఆపరేషన్ పెద్ద మార్పులకు సంకేతమా? రేవంత్ వ్యూహం ఏంటి? రాజకీయ వర్గాల్లో నడుస్తున్న చర్చ, ఒక్కో నిర్ణయంతో పెరుగుతున్న ఉత్కంఠ, మంత్రులకు టెన్షన్ ఎందుకు? రేవంత్ సైలెంట్ గేమ్, తదుపరి టార్గెట్ ఎవరు? అంటే అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా 2 ఏళ్లకు పైగా సమయం ఉన్నప్పటికీ అధికార కాంగ్రెస్ పార్టీ ఎన్నికల వ్యూహ రచనను ఇప్పటి నుంచే ప్రారంభించిన సంకేతాలు కూడా కనిపిస్తున్నాయి. ఒకవైపు టీపీసీసీ ఆధ్వర్యంలో సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై దశల వారీగా సర్వే కొనసాగుతున్నది. మరోవైపు సీఎంఓ స్థాయిలోనే మంత్రులు, ప్రజాప్రతినిధుల పనితీరు, సంక్షేమ పథకాల ప్రభావం, ప్రజల్లో ప్రభుత్వంపై ఉన్న అభిప్రాయాన్ని అంచనా వేసేందుకు మరో సీక్రెట్ సర్వే జరుగుతున్నట్లు సచివాలయ వర్గాల్లో ప్రచారం అయితే కొనసాగుతున్నది. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి ధృవీకరణ మాత్రం లేదు. ఎంపిక చేసిన నియోజకవర్గాల్లో నిర్వహిస్తున్న ఈ సర్వే ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో ఏర్పడుతున్న అభిప్రాయాలను ముందుగానే గుర్తించిందట. అవసరమైన దిద్దుబాటు చర్యలు చేపట్టాలన్నదే ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తున్నది. ప్రభుత్వం అమలు చేస్తున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్ళు, సన్నబియ్యం, ఉచిత విద్యుత్, ఇతర సంక్షేమ పథకాలపై ప్రజల స్పందన ఎలా ఉంది? వాటి ద్వారా ప్రభుత్వం ఆశించిన రాజకీయ ప్రయోజనం ఎంత మేరకు దక్కుతున్నది? ఎక్కడ అసంతృప్తి ఉంది అనే అంశాలను కూడా ఈ సర్వేలో పరిశీలిస్తున్నట్లు తెలుస్తుంది. పథకాల అమలులో ప్రతినిధుల పాత్ర, స్థానిక సమస్యల పరిష్కారంలో వారి స్పందన, ప్రజలతో మమేకమవుతున్న తీరు, అలాంటి అంశాలపై కూడా అభిప్రాయాలు సేకరిస్తున్నట్లు తెలుస్తుంది. ఇటీవల కొందరు మంత్రులు, ప్రజాప్రతినిధులపై వస్తున్న విమర్శలు, ఆరోపణలు ప్రభుత్వ ప్రతిష్టపై ఎంత మేరకు ప్రభావం చూపుతున్నాయనే అంశంపైన కూడా ఈ సర్వేలో దృష్టి పెట్టినట్లు సమాచారం. మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో వారి పనితీరుపై ప్రజల అభిప్రాయం, విపక్షాల విమర్శలు ఎంత మేరకు ప్రభావం చూపుతున్నాయి, పార్టీ కార్యకర్తల్లో పరిస్థితి ఎలా ఉంది వంటి అంశాలపై గ్రౌండ్ లెవెల్ సమాచారం సేకరిస్తున్నట్లుగా తెలుస్తుంది. ప్రజల్లో ప్రతికూల సంకేతాలు కనిపిస్తున్న చోట ముందుగానే పరిస్థితిని చక్కదిద్దేందుకు ఈ నివేదిక ఉపయోగపడే అవకాశం ఉందని చెప్పేసి ఆ సచివాలయ వర్గాలు కావచ్చు, గాంధీ భవన్ వర్గాలు కూడా చెబుతున్న వైనం. రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా రాజకీయంగా ప్రాధాన్యత ఉన్న కొన్నింటిని ఎంపిక చేసిన నియోజకవర్గాల్లోనే ఈ సర్వే నిర్వహిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న స్థానాలు, రాజకీయంగా పోటీ ఎక్కువగా ఉండే నియోజకవర్గాలు, ఇటీవల వివాదాలు లేదా అసంతృప్తి వ్యక్తమైన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లుగా తెలుస్తున్నది. అక్కడ ప్రజాభిప్రాయం, పార్టీ బలం, ప్రభుత్వంపై సంతృప్తి స్థాయిని విశ్లేషిస్తున్నట్లు కూడా చెబుతున్నారు. టీపీసీసీ నిర్వహిస్తున్న సర్వే ప్రధానంగా సిట్టింగ్ ఎమ్మెల్యేల పనితీరుపై దృష్టి సారిస్తుండగా ప్రభుత్వ స్థాయిలో నిర్వహిస్తున్నట్లుగా ప్రచారం జరుగుతున్న ఈ సర్వే నివేదికను ఏఐసీసీ అగ్ర నాయకత్వానికి అందించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వ పనితీరు, సంక్షేమ పథకాల ప్రభావం, ప్రజల్లో నెలకొన్న రాజకీయ పరిస్థితిపై సమగ్ర అంచనాతో భవిష్యత్తు వ్యూహాన్ని రూపొందించేందుకు ఈ నివేదిక ఉపయోగపడే అవకాశం ఉందని వాళ్ళు భావిస్తున్నట్లుగా తెలుస్తున్నది. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాజకీయ పరిస్థితులను ముందుగానే అంచనా వేసి అవసరమైన మార్పులు చేసుకోవాలన్న వ్యూహంతోనే అధికార పార్టీ కదులుతున్నట్లు సమాచారం. ఇప్పటికే ఎమ్మెల్యేలు ప్రజల్లో ఎక్కువగా తిరగాలని,
ముఖ్యమంత్రి పలుమార్లు సూచించిన నేపథ్యంలో ప్రభుత్వంపై ప్రజాభిప్రాయం, మంత్రుల పనితీరు, సంక్షేమ పథకాల ప్రభావం, విపక్షాల ప్రచారం ఎంత మేరకు పనిచేస్తుందనే అంశాలపై వస్తున్న ఫీడ్బ్యాక్ ఆధారంగా రానున్న రోజుల్లో సంస్థాగతంగా, రాజకీయంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని కాంగ్రెస్ వర్గాల్లో మాత్రం తీవ్ర చర్చ కొనసాగుతున్నది. ఇప్పటికే ఇంటెలిజెన్స్ నివేదికలు, పార్టీ ఫీడ్బ్యాక్, ప్రైవేట్ సర్వే సంస్థల ద్వారా వచ్చిన సమాచారాన్ని పరస్పరం పోల్చి చూస్తున్నట్లుగా ప్రచారం నడుస్తున్నది. ఈ మొత్తం కసరత్తు లక్ష్యం ప్రభుత్వం పార్టీపై ప్రజాభిప్రాయాన్ని ఎప్పటికప్పుడు అంచనా వేసుకుంటూ ఎన్నికల నాటికి ప్రతికూలతలను తగ్గించి అనుకూల వాతావరణాన్ని నిర్మించడమేనని కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో చర్చ అయితే కొనసాగుతున్నది.